ఆర్థికంగా అనేక దేశాలను చిత్రించివేసిన సమయంలో కూడా అత్యంత సమర్థవంతంగా ఆర్థిక శాఖ నడిపి ఆర్థికంగా భారతదేశం కూడా చిక్కిపోతుంది, దివాలా తీస్తుంది అనుకుంటున్న సందర్భంలో ఇవాళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధి రేటును నమోదు చేస్తున్న ఏకైక దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన ఘనత ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదే సమయంలో ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్ గారిని అని చెప్పాల్సిన అవసరం, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ వారు స్వయంగా విశాఖపట్నానికి రావడం, GST 2.0 సంస్థలు తీసుకొచ్చిన తర్వాత వాటి కారణంగా సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఏ రకమైన సకారాత్మకమైన మార్పులు వస్తాయి, దేశ ఆర్థిక ప్రగతికి ఏ రకంగా దోహదం చేస్తుంది అనే విషయాన్ని మనతో పంచుకోవడానికి ఢిల్లీ నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఇవాళ విశాఖపట్నానికి రావడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. మొదటగా ఈ GST గురించి వారు విపులంగా చెప్పడం జరుగుతుంది, కానీ ఒక నేపథ్యం అయితే నేను చెప్పాల్సిన అవసరం ఉంది. 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నాటికి ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండిందో విఘ్నులైన మీ అందరికీ తెలుసు. ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, ఓవరాల్గా ట్రస్ట్ డెఫిసిట్ ఉంటుంది. హైయెస్ట్ ఇన్ఫ్లేషన్, లోయెస్ట్ గ్రోత్ రేట్ మన దేశంలో ఉన్న విషయం మనకు తెలుసు. కానీ అతి తక్కువ కాలంలోనే ఎన్నో నిర్ణయాత్మక చర్యల వల్ల, నిర్మాణాత్మక నిర్ణయాల వల్ల దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా అతి సమర్థవంతమైన నాయకత్వం కారణంగా ఇవాళ అదే దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేశారు. దాంట్లో పూర్తిగా దేశ ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు కూడా సహకరించారు. దేశ ఆర్థిక ప్రగతికి వారు సోపానాలు ఇద్దారనే విషయంలో కూడా మనం అన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం. GST తెచ్చిన సంస్థలు 2017లో తెచ్చినప్పుడు అనేక మంది అనేక రకాలైన విమర్శలు చేశారు. పదుల సంఖ్యలో ఉంటున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేసి 4 స్లాబ్లకు తీసుకొచ్చినప్పుడు ఇది ఫెయిల్ అవుతుందన్నారు. కానీ ఆ విమర్శకుల నోళ్లు ముగిస్తూ అందరి అంచనాలకు మించి ఇవాళ దేశం ఆర్థిక ప్రగతి సాధిస్తూ ఉంది. నేను చెప్పినట్టుగా ఎప్పుడో 11వ స్థానంలో పునరుద్ధరించిన మన ఆర్థిక వ్యవస్థ ఈ కొద్ది కాలంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి చేరడమే కాకుండా రాబోయే 2-3 సంవత్సరాల్లో 3వ స్థానానికి, తర్వాత 1-2 స్థానాలకు కూడా మనం ఏదైతే అనుకుంటున్నాం వికసిత భారత్ అని, ఆనాడు 100 సంవత్సరాలు మనం స్వాతంత్రం సిద్ధించి సంబరాలు చేసుకునే నేపథ్యంలో 1-2 ఆర్థిక స్థితికి కూడా మనం ఎదిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో GST తీసుకురావడం వల్ల సగటున నెలకి ఇవాళ 1,60,000 కోట్లు ఆదాయం తీసుకురావడం, దాని మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెట్టడం, సంక్షేమాన్ని తీసుకెళ్లడం, సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్లడం, దాని కారణంగా సంపద సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతోంది. దీనికి ఇవాళ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, అంతర్జాతీయ కూడా క్లిష్ట పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇవాళ GST 2.0 సవరణలు తీసుకొచ్చి మరింత సరళీకృతం చేస్తూ పేద మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగులు నిండేలాగా ఇవాళ ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. వాటి గురించి చాలా విపులంగా ఆర్థిక శాఖ మంత్రి గారు మనతో మాట్లాడడానికి, మనతో పంచుకోవడానికి రావడం జరిగింది. ఒక 15 నిమిషాల పాటు ఇంటరాక్షన్ సెషన్ కూడా ఉంటుంది. దాని తర్వాత వారి ప్రసంగం కూడా ఉంటుంది. పయ్యా వెంకటేశ్వర గారు మాడిన తర్వాత వారి ప్రసంగం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని మనం వినియోగించుకోవాల్సిందిగా, ఏదన్నా దీనికి సంబంధించిన అనుమానాలు ఏదన్నా ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాల్సింది కూడా నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా నేను ఒకటి మాత్రం విశ్వాసం ప్రకటిస్తున్నా, మన అందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ లక్ష్యాన్ని మనకు ఏదైతే నిర్దేశించారో 2047 నాటికి $30 ట్రిలియన్ ఎకానమీగా భారత్ తీర్చిదిద్దాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ తీసుకొచ్చిన సంస్కరణలు ఖచ్చితంగా వాటికి ఒక బలమైన పునాదిని వేస్తాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఆ సందర్భంగా మరొకసారి నేను అదే ఢిల్లీ నుంచి అందరితో కలవడం కోసం, తన ఆలోచనలు పంచుకోవడం కోసం వచ్చిన నిర్మలా సీతారామన్ గారిని నేను ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే సందర్భంగా రాష్ట్ర పరిస్థితులు నేను ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. మీరు చూశారు 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి పాలన కొనసాగిందో, ఎటువంటి ఆర్థిక దివాలా విధ్వంసం జరిగి ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ మారిందో. అటువంటి కష్ట సమయంలో కూడా
ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇవాళ అత్యంత సమర్థవంతంగా జవాబుదారీతనంతో ఇవాళ పయ్యావుల కేశవ్ గారు కూడా ఆర్థిక వ్యవస్థను రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నడిపిస్తున్నారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు